నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 779కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 20, 2020, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలామంది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్ చేస్తారు, అవన్నీ కొరియర్స్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇంతవరకు అవి డెలివరీ అయితే అవ్వలేదు. సో మళ్ళీ వాటికైతే బ్రేక్ వేసింది మన కేంద్ర ప్రభుత్వం. అయితే మే 3వ తారీఖు వరకు ఎటువంటి నాన్ ఎసెన్షియల్ గూడ్స్ని డెలివరీ చేయొద్దు, అమ్మొద్దు అని చెప్పేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్ని ఏదైతే ఆన్లైన్ రీటైలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈకామర్స్ వెబ్సైట్స్ అందరికీ నోటీస్ అయితే ఇచ్చింది. సో మనం ఆర్డర్ చేయడానికి అయితే ఉండదు. మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కెమెరాస్ కానీ ఇవన్నీ మనకి నాన్ ఎసెన్షియల్ కిందకు వస్తాయి. ఎలక్ట్రానిక్స్ అన్ని ఎసెన్షియల్ అంటే మనకు అవసరమైన వస్తువులు, ఇప్పుడు శానిటైజర్స్ లాంటివి, లేకపోతే ఫుడ్ సంబంధించిన ఐటమ్స్, గ్రాసరీస్ ఇట్లాంటివన్నీ అవసరమైనవి అయితే డెలివరీ చేస్తారు. కానీ నాన్ ఎసెన్షియల్ అంటే ఎలక్ట్రానిక్స్ కానీ, బట్టలు కానీ ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివన్నీ డెలివరీ అయితే ఏమి చేయరు. సో ఎవరైతే ఆర్డర్ చేస్తారో అవి కూడా మ్యాక్సిమం డెలివరీ అయితే చేయరు వీళ్ళు. అవన్నీ మనం మే 3వ తారీఖు కంప్లీట్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాతే మనకి వాటిని డెలివరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా రియల్మీ నార్జో సిరీస్ గురించి మాట్లాడుకుంటే, రియల్మీ నార్జో ఏప్రిల్ 21వ తారీఖు అంటే రేపు లాంచ్ చేద్దాం అనుకున్నారు రియల్మీ. అండ్ సేల్ కూడా తీసుకొద్దాం అనుకున్నారు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ సర్వీసెస్ రన్ అవుతుందని చెప్పేసి వీళ్ళు కూడా అనుకున్నారు. కాకపోతే మళ్ళీ మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ డెలివరీ చేయట్లేదు కాబట్టి వీళ్ళు కూడా వెనక్కి తగ్గారు. రియల్మీ నార్జో సిరీస్ని అయితే మళ్ళీ వీళ్ళు పోస్ట్ పోన్ అయితే చేసేస్తారు. సో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎప్పుడు లాంచ్ చేస్తారు దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ అయితే ఉంది. మే 3వ తారీఖు మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారా, అక్కడితో కంప్లీట్ చేస్తారా, ఇవన్నీ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ అయితే మనకి ఇండియాలో కేసెస్ అయితే పెరుగుతూ పోతూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం ఏం చెప్పలేం, గవర్నమెంట్ కూడా ఏం డిసిషన్ తీసుకునేదో అసలు ఏమి అర్థం కాకుండా ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే మే 7వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసేసింది లాక్డౌన్ ఆల్రెడీ. ఫోన్స్ ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎప్పుడు సేల్కి తీసుకొస్తారు, కంపెనీస్ డిసిషన్ తీసుకోలేవు, అట్లా ఉంది సిచ్యువేషన్. చూద్దాం ఏమవుతుందో. రియల్మీ నార్జో సిరీస్ కూడా ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంకా వన్ప్లస్ విషయానికి వస్తే OnePlus 8, 8 Pro అండ్ OnePlus Bullets Z వీటి ప్రైజెస్ అయితే ఇండియాలో అనౌన్స్ చేసింది. ఇండియాలో మనకి కొన్ని ఎక్స్ట్రా మోడల్స్ కూడా తీసుకొని వచ్చారు. గ్లోబల్గా అయితే 8GB RAM, 128GB, 12GB RAM, 256GB మోడల్స్ వీళ్ళు లాంచ్ చేసింది. ఇండియాలో వచ్చేసరికి OnePlus 8 మనకి 6GB RAM, 128GB స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్. ప్రైస్ వచ్చేసరికి 41,999 రూపాయలు పెట్టారు. ఇది గ్రీన్ కలర్లో మాత్రం అవైలబిలిటీ ఉన్నట్లు అక్కడ మనకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా 8GB RAM, 128GB మోడల్ వచ్చేసరికి 44,999 రూపాయలు పెట్టారు. ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ గ్రీన్ రెండు కలర్స్ అవైలబుల్గా ఉంది. హై అండ్ మోడల్ వచ్చేసరికి 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 49,999 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. ఇది బ్లాక్, గ్రీన్, ఇంటర్స్టెల్లర్ గ్లో 3 కలర్స్లో వస్తుంది. సో ఇంటర్స్టెల్లర్ గ్లో అయితే మనకి హై అండ్ మోడల్లోనే కనిపిస్తుంది. చాలా మంది OnePlus 8 ఈ కలర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంటర్స్టెల్లర్ గ్లో. కాకపోతే ప్రజెంట్ అయితే హై అండ్ మోడల్లో చూపిస్తుంది. చూడాలి మరి ఫ్యూచర్లో లో ఎండ్ మోడల్ కూడా తీసుకొస్తారు మీ కలర్ని. OnePlus 8 Pro గురించి మాట్లాడుకుంటే 8GB RAM, 128GBతో వస్తుంది. బేస్ మోడల్ 54,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇది మీకు బ్లాక్ అండ్ గ్రీన్ కలర్స్ లభిస్తుంది. అండ్ 12GB RAM, 256GB మోడల్ వచ్చేసరికి 59,999 రూపాయలు ఉంది. ఇది బ్లాక్, గ్రీన్ అండ్ బ్లూ 3 కలర్స్లో అయితే లభిస్తుంది. సో ఇవి మొత్తం ఓవరాల్గా ప్రైజెస్ అయితే OnePlus 8, 8 Proవి. అండ్ అవైలబిలిటీ గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎప్పుడు సేల్కి తీసుకొస్తారో మనకేం తెలియదు. లాక్డౌన్ అయిన తర్వాత ఇవి మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు సేల్కి అయితే. ఇంకా OnePlus Bullets Z అయితే ప్రైస్ 1,999 రూపాయలు పెట్టారు. 2,000 రూపాయల లోపే OnePlus Bullets Z ప్రైస్ అయితే పెట్టారు. ఈ ప్రైజెస్ అన్ని మనకి అమెరికా కరెన్సీతో కంపేర్ చేసుకుంటే, అమెరికన్ డాలర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ పెట్టారు. ఈ OnePlus Bullets Z $50 దాకా ఉంది అమెరికాలో, అంటే 3,800 రూపాయలు దాకా ఉంటుంది. ఇండియాలో వచ్చేసరికి 1,999 రూపాయలు పెట్టారు. సో ఇది ఒకటి కొద్దిగా నచ్చింది నాకు. OnePlus Bullets Z మీకు 2,000 రూపాయల లోపే వస్తాయి. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. 10 నిమిషాలు ఛార్జ్ పెట్టి 10 గంటలు అయితే యూజ్ చేయొచ్చు. 20 గంటలు మీరు ఇవైతే ఫుల్ ఛార్జ్ పెట్టి అయితే ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సౌండ్ గురించి అయితే మనకి వచ్చిన తర్వాత మనం చెక్ చేసి అయితే చెప్పగలం. చూద్దాం ఇవి వచ్చిన తర్వాత. నేను OnePlus 8 Pro కోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే లాస్ట్ జనరేషన్ ఫోన్తో OnePlus 7 Proతో కంపేర్ చేస్తే మాత్రం 8 Proలో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. అవన్నీ చెక్ చేయాలని ఉంది నాకైతే. ఫోన్స్ అయితే మనకేం రాలేదు ప్రజెంట్ అయితే, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. లాక్డౌన్ అయిన తర్వాత మనం వీటి రివ్యూస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X3 అని చెప్పేసి ఇంకొక ఫోన్ TE సర్టిఫికేట్ అయితే పొందింది. ఈ ఫోన్ చూసుకుంటే Snapdragon 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇంతకుముందు ఇంకో ఫోన్ సర్టిఫై పొందింది తెలిసిందే మనకి, రియల్మీ X3 సూపర్ జూమ్ అని చెప్పేసి. అదొసరికి Snapdragon 855+ ప్రాసెసర్తో వస్తుంది. రెండు 5G సపోర్ట్తో వస్తున్నాయి. ఇది 765G 5G, అదొసరికి 855+ 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీన్ని స్పెసిఫికేషన్ చూసుకుంటే రియల్మీ X3 ఇది నాకు తెలిసి 25,000 రూపాయల లోపు
తీసుకొని రావచ్చు ఇండియాకి ఒకవేళ తీసుకొని వస్తే. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మీకు IPS LCD డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.57 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే ఇది. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4200 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా రియల్మీ X3 స్పెసిఫికేషన్స్ TE అనే సర్టిఫికేట్స్తో మనకు కనిపించినవి అయితే. సో ఇది మనం 25,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హై ఎండ్ మోడల్ వచ్చేసరికి రియల్మీ X3 సూపర్ జూమ్ అని వస్తుంది. అది 30,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే పెట్టవచ్చు. అది 855+ 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దాని గురించి వీళ్ళు అడిగింది మన క్వశ్చన్ అయితే 68 AMOLED స్క్రీన్ కావాలా దీనిలో, లేకపోతే 120 Hz IPS LCD డిస్ప్లే కావాలా అని చెప్పేసి చూడాలి. రెండిట్లో ఒక డిస్ప్లేతో అయితే వస్తుంది. 68 AMOLED 120 Hz IPS LCDతో రియల్మీ X3 సూపర్ జూమ్ అయితే చూడొచ్చు మనం. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్లో ఖచ్చితంగా సూపర్ జూమ్ అంటున్నారు కాబట్టి టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేస్తారు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ వరకు కెమెరా ఇంప్రూవ్ చేయొచ్చు అనుకుంటున్నా. అండ్ దీని స్పెసిఫికేషన్స్ రిలేటెడ్ ఒప్పో ఒక ఫోన్ లాంచ్ చేసింది ఈరోజు. ఒప్పో Find X2 Lite అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, 68 AMOLED స్క్రీన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సేమ్ కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ నార్మల్ వైడ్ డెప్త్ అండ్ మ్యాక్రో కెమెరా సెటప్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాస్. ఫ్రంట్ వచ్చేసరికి సింగిల్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 4025 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్లో కొన్ని స్పెసిఫికేషన్స్ మనకి రియల్మీ X3 సూపర్ జూమ్తో మ్యాచ్ అవ్వచ్చు. 68 AMOLED మేబీ వస్తే, అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అండ్ ఇట్లాంటివన్నీ మనం రియల్మీ X3 సూపర్ జూమ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone SE Plus ను కూడా తీసుకురాబోతున్నట్లు జామ్ ప్రాసెసర్ చెప్తున్నాడు. ఇతనే ఫస్ట్ మనకి లీక్ చేసింది iPhone SE ఏప్రిల్ 15వ తారీఖు లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి. అది నిజమైంది. ఏప్రిల్ 15వ తారీఖు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఐఫోన్ అయితే లాంచ్ చేసింది యాపిల్ అయితే. సో ఇప్పుడు ఇతను చెప్తున్న ప్రకారం iPhone SE Plus కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇవి మెయిన్ యాపిల్ ఉద్దేశం iPhone 8 Plus ని రీప్లేస్ చేయడానికి తీసుకొని వస్తున్నారు. iPhone SE 2020 వచ్చేసరికి iPhone 8ని రీప్లేస్ చేస్తుంది. iPhone SE Plus వచ్చేసరికి iPhone 8 Plus ని రీప్లేస్ చేస్తుంది. iPhone SE Plus మీకు 5.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సేమ్ డిజైన్లో వస్తుంది iPhone SE డిజైన్లోనే. కొద్దిగా ప్రాసెసర్ చేంజెస్ తీసుకొస్తున్నట్లు అనిపిస్తుంది. పేర్లు మార్చి iPhone 8 Plus లాగే ఉన్నాయి ఫోన్స్ అయితే చూడడానికి. ప్రాసెసర్ మాత్రం A13 ప్రాసెసర్తో అయితే వస్తుంది. చూద్దాం మరి iPhone SE Plus ఎంత ప్రైస్లో ఇండియాకి తీసుకొని వస్తారు. ఇది కూడా మనం తొందరలోనే చూడొచ్చు అని చెప్పేసి జాన్ అయితే ట్వీట్ అయితే పెట్టాడు. సో చూద్దాం ఎంత తొందరగా యాపిల్ ఈ ఫోన్ తీసుకొని వస్తుందో. నెక్స్ట్ ఇంకా ఫేస్బుక్ ఒక గేమింగ్ యాప్ని అయితే లాంచ్ చేసింది ప్లే స్టోర్లో. ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. గేమింగ్ యాప్ మీరు గేమ్స్ లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు, మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలన్నా చేయొచ్చు. అండ్ చార్ట్కి మీరు చార్ట్ రిప్లేస్ ఇవ్వచ్చు. డైరెక్ట్ యాప్ నుంచి మీరు ప్లే అయితే చేసుకోవచ్చు గేమ్స్ అయితే. ఇట్లా ఒక యాప్ అయితే క్రియేట్ చేసింది. కాకపోతే చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు చాలా బగ్స్ ఉన్నట్లు ఈ యాప్లో అయితే. మీరు ఏ గేమ్ అయినా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. మొబైల్లో ఉన్న గేమ్స్ కూడా PUBG ఇట్లాంటి గేమ్స్ కూడా మీరు లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు ఈ యాప్ యూస్ చేసి. కాకపోతే మీ లైవ్ స్ట్రీమ్స్ మీకు ఫేస్బుక్ ఎవరైతే ఈ యాప్ యూస్ చేస్తున్నారో, లేకపోతే ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారు వాళ్ళు మాత్రమే మీ లైవ్ స్ట్రీమ్ అయితే చూడగలరు. యూట్యూబ్ వీళ్ళైతే మీ లైవ్ స్ట్రీమ్ అయితే చూడలేరు. సో ఒకవేళ మీకు ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు గేమ్ లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే ఇట్లాంటి యాప్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. ఒకసారి మీరు యాప్ అయితే చెక్ చేసుకోవచ్చు. కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి LG నుంచి LG Velvet అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే మనకి. దీనికి సంబంధించి డిజైన్ ఇవన్నీ మనకి బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది. టీజర్లో ఫోన్ ఎలా ఉంటుందో మొత్తం మనకి కనిపిస్తుంది. చాలా బాగుంది. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 2 సైడ్లు మనకు కర్వ్ అయితే వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్తో ఫోన్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది మనకి OLED ప్యానల్ లాగా కనిపిస్తుంది. చూడడానికి అయితే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. ప్రాసెసర్ కూడా టీచ్ చేస్తారు వీళ్ళు. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో ఫోన్ అయితే రాబోతుంది. ఇవి LG G సిరీస్ని రీప్లేస్ చేస్తూ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. కొద్దిగా తక్కువ బడ్జెట్లో తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ప్రాసెసర్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ వీళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 865 ఇట్లాంటివి యూస్ చేస్తే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో LG Velvetని తీసుకొని వస్తారు. మే 15వ తారీఖు కూడా లాంచ్ చేయబోతున్నట్లు కూడా కొరియా నుంచి కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా One Fusion అండ్ Fusion Plus అని చెప్పేసి 2 ఫోన్స్ తీసుకొని రాబోతున్నట్లు. దీనిలో Fusion Plus వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో రాబోతున్నట్లు 91 మొబైల్స్ అయితే చెప్తూ ఉంది. 6GB RAM 128GB స్టోరేజ్ తోటి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్లు Fusion Plus గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే 91 మొబైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫోన్స్ మేబీ బడ్జెట్లో వెళ్ళి తీసుకొని రావచ్చు. కొత్త సిరీస్ పెట్టారు ఫ్యూజన్ అని చెప్పేసి.
అండ్ చూద్దాం మరి ఎన్ని ఫోన్స్ తీసుకొస్తుందో మోటరోలా. లాస్ట్ టైం కూడా చాలా ఫోన్స్ తీసుకొని వచ్చింది కానీ సక్సెస్ అయితే ఏమి అవ్వలేదు. ఈసారైనా మంచి ఫోన్స్ ఇప్పుడు దీని స్పెసిఫికేషన్ చూస్తుంటే ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి నమ్మకం అయితే నాకేం లేదు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి పబ్జీ కొత్త అప్డేట్ తీసుకొని రాబోతుంది. ఏప్రిల్ 24వ తారీఖు అప్డేట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అప్డేట్ వచ్చేసరికి 0.18.0. ఈ అప్డేట్లో వీళ్ళు చాలా మార్పులు అయితే తీసుకొని రాబోతున్నారు. ముఖ్యంగా మిరామర్ 2.0 మ్యాప్ని తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చాలా వరకు మీకు గ్రాఫిక్స్లో అయితే డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇరాంగిల్ 2.0 గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, తీసుకొస్తారు లేదా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇంకొకటి కొన్ని మోడ్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఒకటి వచ్చేసరికి ఈవో గ్రౌండ్లో మోడ్ యాడ్ చేయబోతున్నారు, సేఫ్టీ స్క్రాంబుల్ అని చెప్పేసి. ఇదేంటంటే ఇది నార్మల్గా పీసీలో బ్లూ హోల్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే ఉంటుంది. సేమ్ అదే మోడ్ని సేఫ్టీ స్క్రాంబుల్ అని చెప్పేసి మొబైల్ ఫోన్ తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే ఇదేంటంటే మనకి 2 సర్కిల్స్ ఒకేసారి కనిపిస్తాయి. మ్యాప్లో మీకు చాలామందికి సర్కిల్స్లో చనిపోతూ ఉంటారు, ఎందుకంటే మనం ఊహించిన విధంగా సర్కిల్ అయితే పడుతూ ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ మూవ్ అవ్వడానికి మనం బ్లూ జోన్లో చనిపోతూ ఉంటాం. అట్లా కాకుండా ఇది ఏం చేస్తుందంటే ఈ సేఫ్టీ స్క్రాంబుల్ అంటే 2 సర్కిల్స్ మీకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ సర్కిల్ కూడా ఎక్కడ పడిద్దో మీకు కనిపిస్తూ ఉంటుంది, బ్లూ హోల్ లాగా. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా మీరు మూవ్ అవ్వాలి, మీరు ఉన్న పొజిషన్ నుంచి మీరు సర్కిల్ రీచ్ అవ్వాలంటే అలా మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ శాన్హోక్ మ్యాప్లో జంగిల్ అడ్వెంచర్ గైడ్ మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇది నార్మల్గా యానివర్సరీ మోడ్ మీరు చూస్తుంటారు కదా ఎరాంగిల్ మ్యాప్లో మొన్నటిదాకా. అట్లనే మీకు కొన్ని లొకేషన్స్ అయితే కనిపిస్తుంటాయి మ్యాప్లో. అక్కడ మీరు ల్యాండ్ అయ్యారనుకోండి ఇలా ఉంటుంది. అక్కడ మీకు కొద్దిగా లూట్ దొరుకుతుంది. అండ్ ఆ చుట్టుపక్కల మీకు బెలూన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, హాట్ ఎయిర్ బెలూన్స్. సో ఆ బెలూన్స్ ఎక్కి మీరు పైకి వెళ్ళొచ్చు. ఆ బెలూన్స్లో మీరు ట్రావెల్ చేయొచ్చు. ఎనిమీస్ కింద ఉంటే వాళ్ళు చూడొచ్చు మీరు ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో. దాన్ని బట్టి మీరు సేఫ్ లొకేషన్లో దిగి మీ ఎనిమీస్తో అయితే ఫైట్ చేయొచ్చు. సో ఇవి కొన్ని చేంజెస్ అయితే ఏప్రిల్ 24వ తారీఖు పబ్జీ అప్డేట్లో తీసుకొని రాబోతుంది. ఇవి ఫ్రెండ్స్ కొన్ని న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందాక ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.